అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా 2 దఫాలుగా గెలిచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కానీ నిర్మల్లో కాషాయ జెండా ఎగిరింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇదిలా ఉంటే గులాబీ అధినేత కేసీఆర్ కు మరో ఎదురు దెబ్బ తగలనుంది. వరుసగా పార్టీ నుంచి నేతలు కారు దిగి కాంగ్రెస్ బీజేపీ పార్టీలోకి వెళ్లిపోతున్న వేళ లోక్సభ ఎన్నికల ముందు మరో ముఖ్య నేత కూడా బీఆర్ఎస్ ను వదిలి వెళ్లనున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా ఇంద్రకరణ్ రెడ్డితో కాంగ్రెస్ లో చేరికపై కాంగ్రెస్ నాయకత్వం మంతనాలు జరుపుతోందని సమాచారం. దీనికి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన అంగీకరించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు ఉన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎంపీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న కథనాలు ప్రచారం జరుగుతోంది. దీన్ని మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోబలం దెబ్బతినకుండా వ్యవహరించాలని అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. మరి ఇంద్రకరణ్ రెడ్డి చేరికపై ఏం జరగనుందో త్వరలోనే తేలిపోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.